సరళ ఆకృతులని కొలవడం భాగం 2 సైజ్ ఆఫ్ సింపుల్ షేప్స్ పార్ట్ 2. ఈరోజు మనం ఒక ఆకృతిని కొలవడానికి పూర్తి ముక్కలు లేకపోతే చిత్రం ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో ఎలా కొలవాలో నేర్చుకుంటాం. నేహా మరియు వందన ఈరోజు ఏం తెలుసుకోవాలో చెప్పండి. లేదు మేడం, మేమేదైనా తెలుసుకోవడానికి కాదు, ఒకటి తీసుకోవడానికొచ్చాము. ఏం కావాలో చెప్పండి. మేడం, ఆకృతులని కొలవడానికి మీరు మాకిచ్చిన చదరపు సైజ్ ప్లాస్టిక్ ముక్కలు అవి ఇంకా కావాలి. ఎందుకు? ఎందుకంటే మేము మా డెస్క్ను కొలుస్తున్నప్పుడు ముక్కలు చాలలేదు. అవి మొత్తం డెస్క్ను కప్పడానికి సరిపోలేదు. డెస్క్ మొత్తం కవర్ చేయకుండా మీరు వాటితో డెస్క్ను కొలవవచ్చు. ఎలా? పదండి మీ తరగతికి వెళ్దాం. అక్కడే నేను మీకు మీ డెస్క్ను తక్కువ ముక్కలతో కూడా ఎలా కొలవవచ్చో చెప్తాను. ఇలా చూడండి మేడం, అన్ని ముక్కలు అయిపోయాయి, కానీ మేము డెస్క్ను కొలవలేకపోయాము. ఇన్ని ముక్కలతో డెస్క్ కొలత సులభంగా వస్తుంది. నేను వివరిస్తాను, చూడండి. ఈ ఆకృతిని కొలవడానికి నేనిందులో ఈ ముక్కలను పెట్టాను. వందన, ఇప్పుడు చెప్పు, ఈ ఆకృతిని పూర్తిగా కప్పడానికి ఎన్ని ముక్కలవసరం? 4. ఇప్పుడు నేనీ ముక్కలలో ఒకదాన్ని తీసివేస్తాను. ఇప్పుడు నేహా, నువ్వు నాకు చెప్పు, కేవలం 3 ముక్కల సహాయంతో ఈ ఆకృతిని కప్పడానికి 4 ముక్కలు అవసరమని ఎలా చెప్పగలం? ఇది చాలా సులభం. ఇక్కడ ఒక ముక్కకు సమానమైన ఖాళీ స్థలం ఉంది, కాబట్టి దీన్ని చూస్తే 4 ముక్కలు ఆకృతిని పూర్తిగా కప్పుతాయని చెప్పగలము. చూడటం ద్వారా తెలుసుకోవచ్చు, కాని గణితంలో దాన్ని కనుగొనడానికి ఒక పద్ధతుంది. అది నాకు తెలియదు. ఏం పర్వాలేదు, నేను చెప్తాను. ఎగువ వరుసలో ఎన్ని ముక్కలున్నాయో చెప్పండి. 2 ముక్కలున్నాయి మేడం. ఇప్పుడు నేహా, పక్క వరుసలో ఎన్ని ముక్కలున్నాయో చెప్పు. మేడం, పక్క వరుసలో కూడా 2 ముక్కలున్నాయి. మీరిద్దరూ సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మనం పై భాగంలో ఉంచిన ముక్కల సంఖ్యను పక్క వరుసలో ఉంచిన ముక్కల సంఖ్యతో గుణిస్తాము. దీంతో మనకి ఈ ఆకృతిని కప్పడానికి ఎన్ని ముక్కలు అవసరమో తెలిసిపోతుంది. అంటే ఈ ఆకృతిని కప్పడానికి ఎన్ని ముక్కలు అవసరమవుతాయో మనం తెలుసుకోవడానికి మనం 2ను 2తో గుణించాలా? అవును. 2ను 2తో గుణిస్తే 4 వస్తుంది. అంటే ఈ ఆకృతిని కప్పడానికి 4 ముక్కలవసరం. అవును. కాని మేడం, ఈ చిత్రంలో మనం లెక్కించి కూడా తెలుసుకోవచ్చు కదా. అవును, ఈ చిత్రంలో మీరు లెక్కించి కనుగొనవచ్చు. కాని మీ డెస్క్ వంటి చాలా పెద్ద చిత్రాలు ఉన్నప్పుడు అప్పుడు లెక్కించడం అంత సులభం కాదు. అలాంటి సమయంలో ఈ పద్ధతి సులభం. ఇప్పుడు మనం డెస్క్ కొలిచేందుకు ప్రయత్నిద్దాం. అవును, ప్రయత్నించండి. డెస్క్ పైన 18 ముక్కలుంచారు మరియు పక్కవైపు 6. కాబట్టి డెస్క్ మొత్తాన్ని కప్పడానికి మనం ఈ రెండిటిని గుణించాలి. మరియు 18ని 6తో గుణిస్తే 108 వస్తుంది. అంటే దీనర్థం ఇదా? ఈ డెస్క్ను పూర్తిగా కప్పడానికి మనకు 108 ముక్కలు అవసరమా? అవును. ఈ పద్ధతి చాలా బావుంది. ఈ విధంగా ఎన్ని ముక్కలు అవసరమవుతాయో మనం 2 వైపులా ముక్కల సంఖ్య నుండి మాత్రమే తెలుసుకోవచ్చు. అందుకే మీకు ఎక్కువ ముక్కలు అవసరం లేదని నేను చెప్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నాం, ఏదైనా చిత్రం యొక్క పై భాగంలో మరియు పక్క వైపున ఉన్న ముక్కలను గుణించడం ద్వారా ఆ ఆకృతిని పూర్తిగా కప్పడానికి ఎన్ని ముక్కలు అవసరమో కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే ఏదైనా ఆకృతిని కొలవడానికి మొత్తం ఆకృతిని కప్పవలసిన అవసరం లేదు. పైభాగం మరియు పక్కవైపు అంచులను మాత్రమే కప్పడానికి సరిపడా ముక్కల సంఖ్య మాత్రమే అవసరం.